రాజకీయాలు అన్నప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. ఐసా అంటే పైసా అనుకుంటారు. నీకు దమ్ముంటే ఇది జెయ్యి, అది జెయ్యి అని తోడలు కొట్టుకున్నంత పని చేస్తారు. నువ్వెంత అంటే నువ్వెంత అని తీసి పారేస్తారు. కానీ ఫస్ట్ సవాల్ ఏసినోళ్ళని కూడా మాట్లాడకుండా చేసుడే గొప్ప. ఆగో అదే చేసిండు మాజీ మంత్రి హరీష్ రావు సార్. నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్తే తప్ప నాకు కూడా పూర్తిగా తెలియదు అనే సినిమా డైలాగ్ తీరుగానే హరీష్ రావు సారు సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు బయర్లు గమ్మే ప్రతి సవాలు ఇచ్చిరిండు. ఎవరో వచ్చి నా మీద పోటీ చేసి గెలిచుడెందుకు, వాళ్ళని నువ్వు మంత్రిని చేసుడెందుకు? దమ్ముంటే నువ్వు వచ్చి సిద్దిపేటలో పోటీ చేసి గెలు. అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ దమ్ము ధైర్యం ఏంటిదో. అప్పుడు తెలుస్తుంది ఈ హరీష్ రావు కలేజా ఏంటిదో, సిద్దిపేటల అభిమానం ఏంటిదో అన్నట్టు విలేకరులతోని మాట ముచ్చట మాట్లాడిండట. సిద్దిపేటల సభ పెట్టి ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడి సిద్దిపేట నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే మంత్రిని చేస్తా అంటున్నావు. సిద్దిపేటకు తెలవని అంత పెద్ద మంత్రి పదవి ఏమున్నది నువ్వు ఇయ్యనికే అన్నట్టు చెప్పిండు. సిద్దిపేట ట్రాక్ రికార్డు తెలవనట్టు అట్లెట్లా మాట్లాడిండో రేవంత్ రెడ్డికే తెలవాలి. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ కారు గుర్తు పార్టీ తప్ప ఇంకొకటి గెలిచిన దాఖలాలే లేవు. ఒకసారి 1,00,000, ఇంకోసారి 1,20,000, మళ్ళొకసారి 1,10,000. ఇవన్నీ హరీష్ రావుకి వచ్చిన ఓట్లు. దిస్ ఈజ్ నాట్ జస్ట్ మై ట్రాక్ రికార్డ్, దట్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టు చెప్పిండట. మరి అంతే కదా, వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి అన్నట్టు దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి పోటీకి దిగుమాను, అప్పుడుంటది మజా. తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉంటది. జనం కూడా అటో ఇటో తేలితే చూద్దామని రెడీగా ఉన్నారు. నువ్వు రెడీ అయినా రేవంత్ రెడ్డి అన్నట్టు మాట్లాడిండట. హరీష్ రావు రేవంత్ రెడ్డినే రమ్మంటున్నాడంటే ఇజ్జత్ మే సవాల్ అన్నట్టు రేవంత్ రెడ్డి సిద్దిపేటకు పోయి పోటీ చేయాలి. మరి అంత ధైర్యంగా సిద్దిపేటలో పోటీకి దిగుతాడో లేకుంటే ఉత్తముచ్చంటే చేస్తాడో చూడాలి.